హాయ్ అండి. ఈ పూట వంట చేద్దామని వంటగదిలోకి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏ కూరగాయలు కనబడలేదు. అయితే పెసరపప్పు మాత్రం కనిపించింది. పప్పు చేద్దాము, ముద్దపప్పు కాకుండా కొంచెం ఘాటుగా పప్పు చేద్దాము, వేడి చేసింది కదా అందరికీ అని చెప్పేసి పప్పు అయితే చేస్తున్నానండి. ఇదిగోనండి, పెసరపప్పు అయితే పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది పప్పు. దీంట్లో కావాల్సింది కొంచెం మిరియాలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ప్లస్ కరివేపాకు కావాలండి. ఇవి మిక్సీ వేయాలండి. అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇంతలో పప్పు ఉడుకుతూ ఉందండి. ఇదిగోనండి, అల్లము, మిరియాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపి కచ్చాపచ్చాగా నూరాను. పెసరపప్పు కూడా దగ్గరికి వచ్చిందండి. దీంట్లో కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం అది మిస్ అయిందండి. ఇదిగోనండి, సరిపడా ఉప్పు వేసుకుని పప్పు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇదిగోనండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. దీన్ని మొత్తం మెదిపేసుకోవాలండి, మెత్తగా మెదుపుకోవాలి. ఇదిగోనండి, గరిటతోనే మెత్తగా మెదిపేసుకున్నాను పప్పు మొత్తం. ఇప్పుడు మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, మిరియాలు, జీలకర్ర వేసి అది కూడా వేసేసుకోవాలి. ఇది ఒక్క నిమిషం పాటు ఉడకనియాలండి. ఇంతేనండి, అయిపోయింది. నా ఛానల్ చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పూట మా ఇంట్లో పెసరపప్పు కూర, మా కూర. మీ ఇంట్లో మీదేం కూర కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.